భారతదేశంలో ప్రస్తుతం 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో 12 మంది సీఎంలపై వివిధ రకాల క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మొదటి స్థానంలో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ తెలిపింది. వీటిలో ఎక్కువ భాగం రాజకీయ ఆందోళనలు, ప్రజా సమస్యలపై జరిగిన పోరాటాల సమయంలో నమోదైనవేనని నివేదిక పేర్కొంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెండో స్థానంలో నిలిచారు. ఆయనపై 47 కేసులున్నాయని నివేదిక చెబుతోంది. తమిళనాడు రాజకీయాల్లో స్టాలిన్ పోరాట పంథా, దీర్ఘకాల రాజకీయ ప్రయాణం ఈ కేసులకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడో స్థానంలో ఉన్నారు. ఆయనపై 19 కేసులు నమోదైనట్లు ఏడీఆర్ తెలిపింది. వీటిలో అధిక శాతం రాజకీయ ఆందోళనలు, విధానాలపై ఎదురైన వ్యతిరేకతల వల్ల వచ్చినవేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ముగ్గురితో పాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కూడా క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని నివేదిక వెల్లడించింది. అయితే అన్ని కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవని కాదు. చాలా వరకు రాజకీయ ఆందోళనలు, ప్రజా సమస్యలపై చేసిన ఉద్యమాల సమయంలో నమోదైనవేనని నిపుణులు చెబుతున్నారు. ఏడీఆర్ ఈ నివేదికను సీఎంలు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా తయారు చేసింది. ఈ వివరాలు ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు తోడ్పడతాయని, ఓటర్లు తమ నాయకులపై స్పష్టమైన అవగాహనతో నిర్ణయం తీసుకోవడానికి ఉపకరిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.